గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ ఫౌండర్ మిత్రులందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మన ఫౌండర్ మిత్రులందరికీ మధ్యలో ఉన్న క్వశ్చన్లు మీరు రిపీట్ చేయండి. మనకు రీసెంట్ గా జరిగిన వెబినార్స్ లో మనకి కంపెనీ చెప్పిన దాని ప్రకారం టెస్టింగ్లు లేవు, ఏం లేవు అని చెప్పేసి అన్నారు. ఏదైతే కంప్లీట్ అయిపోయిన టెస్టింగ్లు ఏవైనా అయిపోయి ఏదైతే రెడీగా ఉందో అది రెడీ టు మూవ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరెవరు చేసిన లాగిన్ బట్టి దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ బట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ ఇప్పటి వరకు అంటే 2024 జూన్ 24 వరకు ఎవరైతే లాగిన్ లాగౌట్లు చేసి ఇన్వాల్వ్మెంట్ ఎంతసేపు గడిపారు అనే దాన్ని బట్టే మనకు అమౌంట్ పేమెంట్ అనేది వస్తుంది. అది ఎవరు చెప్పలేరు. ఎవరి పెర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకు ఉంటుంది. 7 రకాల బోనస్లు ఏదైతే ఉన్నాయో ఆ బోనస్లలో ఇదొకటి ఇంటర్ఫేస్ బోనస్ అని, లాగిన్ లాగౌట్ బోనస్, ఎన్నిసార్లు లాగిన్ లాగౌట్ అయినారు, ట్రాకర్ ఎంతసేపు వాడారు, ఓ ట్రిమ్, ఓ నెట్, ఓ ట్రాకర్, ఓ మెయిల్ వాడిన విధానాన్ని బట్టి ట్రాకర్ ద్వారా వెళ్ళిన ఇన్ఫర్మేషన్ బట్టి దాని ద్వారానే జనరేట్ అయిన ఇన్కమ్ మనకు రావాల్సిన పెండింగ్ ఉంది. సో దీన్ని ఏ విధంగా ఇస్తారు అనేది వాళ్ళే చెప్పాలి. ఇది ఎందుకంటే 98% మనకు కంపెనీ విషయాలు తెలియవు, 2% మాత్రమే కంపెనీ విషయాలు తెలుసు అని చెప్పేసి యాష్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, చెప్పారు కూడా. లాస్ట్ వెబినార్ అక్టోబర్ 23 లైవ్ వెబినార్ లో మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేశాకనే మిమ్మల్ని $200 పెట్టి కొనుక్కోండి అని అంటే మీరు సింపుల్ కొనుక్కోగలుగుతారు. ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లి నేను మిమ్మల్ని అడుగుతాను అని చెప్పేసి చెప్పారు. అదే విధంగా విక్టరీ విత్ యాష్ అనేది 2024 అక్టోబర్ 23వ తారీఖున 2025 అక్టోబర్ 23వ తారీఖున ఏదైతే చెప్పారో, ఏది 1:06 తర్వాత విక్టరీ విత్ యాష్ 2 వీక్స్ లో రన్నింగ్ లోకి వస్తుంది అని చెప్పారు. ఏదైతే చెప్పారో ఆ దాన్ని డెఫినెట్ గా అక్టోబర్ లాస్ట్ వీక్ లోనే అందరికి లింక్స్ ఇచ్చేసి, కొంతమంది ప్రియారిటీ మెంబర్స్ లింక్స్ ఇచ్చేసి నవంబర్ 5న ప్రకటించారు. అంటే ఇక్కడ 14 days అనే పీరియడ్ ని ఖచ్చితంగా పాటించారు. నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్స్ ఏదైనా సరే డేట్ అండ్ టైం తో సహా వస్తాను అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనం వెయిట్ చేయాల్సిందే తప్ప మనం డేట్లు వాళ్ళు వీళ్ళు చెప్పినవి ఎవరు చెప్పినవి అనుకోవడానికి లేదు. దీని గురించి కూడా ఎక్కువ చర్చ చేసుకోకపోవడం మంచిది అని యాజ్ పర్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కూడా రీసెంట్ గా మన రెడ్ రిఫన్ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని పాటించుకొని మనం మౌనంగా ఉండడమే కరెక్ట్ ఈ టైంలో. సో ఎవరికి ఎంత అనేది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బట్టి వాళ్ళకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది కంపెనీ మాత్రమే చెప్తుంది. ఎవరు ఏం చెప్పినా దాన్ని అవాస్తవాలని మిమ్మల్ని మిస్గైడ్ చేసి, ముఖ్యమైన కొంతమంది దీన్ని నెగిటివ్ చెప్పి పాజిటివ్ గా వేరే కంపెనీ గురించి చెప్పి మిమ్మల్ని మిస్గైడ్ చేసే వాళ్ళను ఫాలో అవ్వడం మానేయండి. వాళ్ళ సబ్స్క్రిప్షన్ మానేయండి. పబ్లిక్ లో ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకరకాల యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వచ్చాయి. తెలుగులో వచ్చాయి, ఇంగ్లీష్ లో వచ్చాయి, హిందీలో వచ్చాయి. పాతవి మాత్రమే చూసుకోండి. క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఫాలో అవ్వండి. నేను చెప్పేది గైడ్ లైన్స్ ఇదే. సో అక్కడ ఎవరెవరో ఏదేదో చెప్పుకొని డేట్లు టయాలు పెట్టుకొని మన స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకొని ప్యానిక్ కావడం తప్ప ఇక్కడ విషయం ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవరికి అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఫస్ట్ డబ్బులు, తర్వాత మిగతా అని అంటున్నారు. ఆ డబ్బులు తీసుకోవడానికి కూడా కావాల్సిన ఎలిజిబిలిటీ చాలా మంది దగ్గర లేదు, చాలా తక్కువ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏదైతే వస్తుందో గత నెల రోజులు పై నుంచి ఏదైతే వస్తుందో, ఏప్రిల్ 1st వీక్ నుంచి ఏదైతే వస్తుందో ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ ద్వారా, జాన్ వైట్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ని మనం బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిందే. అతను ఇచ్చినటువంటి మై సర్కిల్, అతని సర్కిల్లో ఏదైతే ప్రియారిటీ మెంబర్స్ ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా వచ్చే పోస్టింగ్లు, ఇమీడియట్లీ వచ్చేటువంటి వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మనం బేస్ చేసుకొని మనం నమ్మి తీరాల్సిందే. అదే జరుగుతుంది. చెప్పినట్టు జరుగుతుంది. మనకు బక్రీద్ లోపల ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నారు. ఆ లోపలనే లింకులు రావడం జరిగింది. ఆ లింకులు కూడా 100 పెంచడం జరిగింది. నైట్ 12:15 తర్వాత జరిగింది. అది ఆ రోజు మండే మార్నింగ్ మనకు ఇవి మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో టెక్నాలజీ విషయం పరంగా అర్థం చేసుకుంటే గానీ
ఎప్పుడు వస్తుందని చెప్పేసి మనకు అవగాహన రాదు. సో ప్రతి అప్డేట్ ని ఫేస్బుక్ అప్డేట్స్ అన్నిటిని ఫాలో అవ్వాల్సిందే. ఏదైతే జాన్వెట్ ద్వారా బిల్ మస్ట్, మన జూలీ మేడం, క్రిస్ జాన్సన్ వీళ్ళ ద్వారా వచ్చే ఫేస్బుక్ పోస్టింగ్ నమ్మి తీరాల్సిందే. దీని ప్రకారమే మనం చెప్పగలుగుతాం కానీ వాళ్ళు ఇచ్చేది డే టు టైం ఎవరు చెప్పలేరు. కంపల్సరీ మనం వాటి రెండింటిని ఓఎస్లని మరియు విక్టరీ డాష్ ని అబ్జర్వ్ చేసుకుంటూ దాని లోపల చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మన బాధ్యత. మనకు కంపెనీ కూడా మనల్ని ఎంప్లాయీస్ లాగా చూడబోతుంది. కాబట్టి ఈ విషయంలో డే టు టైము, ఎంత అమౌంట్, ఈ రెండు మాత్రం ఎవరు చెప్పలేము. అది లేట్ అయితే లేదు, షార్ట్ పీరియడ్ లో ఉందని చెప్పేసి చెప్పారు. ఏదైతే తొందరగా వస్తుంది అనుకుంటున్నారో 1 వీక్ కావచ్చు, 10 days కావచ్చు, రేపే రావచ్చు. మనకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫ్రీ ప్రొడక్ట్లే ఇస్తారు. మొత్తం ఏదైనా సరే ఫ్రీ ప్రొడక్ట్లు ఇచ్చేసి దాని ద్వారానే మనకు ట్రైనింగ్ కంప్లీట్ అయిందని సర్టిఫై అయిన తర్వాతనే మన ద్వారా లింకులు మార్కెట్ లోకి షేర్ చేయబడతాయి. ఆ షేర్ చేయడానికి బిఫోర్ దట్ మనం వెల్ ట్రైన్డ్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దాన్ని లాంచింగ్ వెళ్తారు. లాంచింగ్ అనేది మన చేతిలో లేదు, లాంచింగ్ మనకు సంబంధం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే లాంచింగ్ మన చేతిలో లేదు, మనకు సంబంధం లేదు. మనకు డబ్బులు, వ్యాలెట్ ఇవ్వటం, మనకు ట్రైనింగ్ ఇవ్వటం, ఈ రెండే ఇంపార్టెంట్. అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. ట్రైనింగ్ ఎంతకాలం ఉండొచ్చు సార్? ఎంత ఎంత టైం ఉండొచ్చు? ట్రైనింగ్ అనేది ఒక ప్రొడక్ట్ బట్టి వాళ్ళు ఇచ్చిన టైము పీరియడ్ దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒకళ్ళకు 30 days పట్టొచ్చు, ఒక్కొక్కళ్ళకు 20 days లోనే చెప్పగలిగేటట్టు అవ్వచ్చు, లేదా 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. వాళ్ళు గడిపే టైం బట్టి, ఓకే, వాళ్ళ ఐడి లోపల గడిపేటువంటి టైం బట్టి. అంటే మన ఐడిలో ఎంటర్ అవ్వటమే మనం అటెండెన్స్ కావటం, అంటే క్లాసెస్ కి అటెండ్ అవ్వటం ఈక్వల్ టు లాగిన్ లాగ్అవుట్. ఎంతసేపు గడిపాం, ఎంతసేపు ఉన్నాం, ఎంతసేపు ఏమేమి వస్తున్నాయి, ఏమేమి చూస్తున్నాం, ఏంటి జరుగుతుంది అనే అబ్జర్వేషన్ మనం ట్రైనింగ్ తీసుకోవటం అనేది అటెండెన్స్ తో సమానం. ఓకే. విక్టరీ డాష్ లో వాలెట్ అనేది ఉంటుందా? అక్కడ ఏమైనా అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా విక్టరీ డాష్ ప్లాట్ఫామ్ లో? విక్టరీ డాష్ ప్లాట్ఫామ్ లో అమౌంట్ ఉండదు, ఓన్లీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మా దగ్గర ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏవి ఉండవు. ఓన్లీ ఫైనాన్స్ మ్యాటర్ లేకుండా ఓన్లీ స్టడీ మ్యాటర్ ఉంటుంది. ఏ ప్రొడక్ట్ గురించి అయినా మనం ప్రాక్టికల్ గా ప్రొడక్ట్ ని వాడటానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ని టెక్స్ట్ రూపంలో కానీ, టెంప్లెట్స్ రూపంలో కానీ, మెసేజ్ రూపంలో కానీ ఖచ్చితంగా ఇస్తారు. అవి కాపీ చేయడానికి రావు. కాపీ చేయడానికి ప్రయత్నం చేసినా కంపెనీకి బయటకు వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోవడం వల్ల మనకు డెఫినెట్ గా మనం కాపీ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి కంపెనీకి తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు యాజ్ పర్ కోడ్ ఆఫ్ కండక్ట్. దాన్ని మనం నివారించలేము, మనకు తెలియదు కూడా. ఆల్రెడీ జాన్ వైట్ గారు, రెడ్ రిఫన్ గారు చెప్పారు, యాష్ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏది కాపీ చేయబడదు, ఏది మీరు కాపీ చేయలేరు. ఆ టెక్నాలజీ ఆ విధంగా ఉంటుంది. సో దాన్ని కావాల్సిన విధంగా మనం వాడుకోవడానికి అవకాశం ఉండదు. యాజ్ పర్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకు క్లియర్ గా మన దీంట్లో మనకు వచ్చే అప్డేట్ లో తెలియజేయబడుతుంది. దానికోసం వెయిట్ చేయాల్సిందే. సార్ మనకి యాష్ గారు లాస్ట్ ఇయర్ సార్ మీరు కట్ అయింది వీడియో.